ఉగ్రూరుపల్లి మండలంలో మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కందూరి ఐలయ్య గారి ఆధ్వర్యంలో నిన్న మొన్న జరిగిన సంఘటన విషయం జంతర్ మంతర్లో మరి విద్యార్థులు నీట్ పేపర్ విషయంలో మరి 3 సార్లు అవకాశం కల్పించారు మోడీకి. మరి ఇచ్చిన అవకాశాన్ని వాడుకోకుండా విద్యార్థులపైన నీట్ పేపరు లీకేజీ విషయంలో ధర్నా చేస్తుంటే వాళ్ళపైన పోలీసులు విపరీతమైన లాఠీ చార్జ్ చేయడం, మరి భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఇవాళ ఉద్యమం జరుగుతూ ఉంది. మరి మోడీ గారు నాయకత్వం వహించి వెంటనే ఈ విద్యాశాఖ మంత్రిని బర్తాప్ చేయాలని చెప్పి రోడ్డు మీద విద్యార్థులు ధర్నా చేస్తుంటే వాళ్ళ వీపుల మీద లాఠీలతో దెబ్బలు తింటారు. ఏం పాపం అని చెప్పి వాళ్ళ మీద లాఠీ దెబ్బలు వేస్తూ ఉన్నావు. కులం పేరుతో మతం పేరుతో బీజేపీ ఓట్లు దండుకొని ఈరోజు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నావు. రాబోయే కాలంలో బీజేపీకి భారతదేశంలో పుట్టగతులు ఉండవు. ఇప్పటి నుండి కాంగ్రెస్ పూర్తి స్థాయిలో అన్ని రాష్ట్రాలలో మరి బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి విద్యార్థుల హక్కులను రాస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఊకోదు. ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం వహించి మరి ఖచ్చితంగా వాళ్ళకు నీట్ పేపర్ వెంటనే మరి ఈ సంవత్సరం మీరు నిర్వహిస్తారా, వచ్చే సంవత్సరం నిర్వహిస్తారా, మరి పార్లమెంట్లో పెడతారా, దీన్ని చట్టబద్ధం చేసి వెంటనే నీట్ పేపర్ను రద్దు చేసిందని నిర్వహించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నిర్వహించని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.